హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం సిఐఎల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. జస్ట్ డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా దొరుకుతుంది ఓన్లీ ఫ్రమ్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్. సో గూగుల్కి వెళ్ళి సిఐఎల్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేయండి. మీరు రీడైరెక్ట్ అయిపోతారు టు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్, డైరెక్ట్గా రిక్రూట్మెంట్ పేజ్కి. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్ ఆర్ ఇన్స్టెంట్గా తెలుసుకోవాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. 1 క్లిక్తో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. సో డోంట్ మిస్ అవుట్. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ట్రైనీస్కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. సో దీంట్లో మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ ఎట్లా అప్లై చేయాలి అండ్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అన్నీ మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆల్సో బిఫోర్ వి ప్రొసీడ్, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మెన్షన్ చేశారు. ఇది మీకు అప్లికేషన్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ని మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు, వాట్ ఈస్ కోల్ ఇండియా లిమిటెడ్ అనేసి. సో తర్వాత మనం చూస్తే ఏ పర్టికులర్ పోస్ట్కి ట్రైనీస్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేశారు అనేది మనకి మెన్షన్ చేశారు. ఏ పర్టికులర్ సెక్టార్లో మేనేజ్మెంట్ ట్రైనీగా మనకి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ డీటెయిల్స్ కనుక చూస్తే మనం ఫర్దర్గా తెలుసుకోబోతున్నాము. బిఫోర్ దాట్ డేట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ది అప్లికేషన్స్ ఈస్ 8th of July 2022 and last date of submission 7th of August 2022. సో నియర్లీ మనకి 1 month ఆఫ్ టైం మెన్షన్ చేశారు ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి. అండ్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ టైం టు టైం కూడా చెక్ చేస్తూ ఉండండి, ఏమైనా అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ మేక్ నోట్ దాట్ మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి నోటిఫికేషన్ని క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. లేదంటే ఎక్కడ మిస్ అయినా కానీ ప్రాపర్గా మీరు అప్లికేషన్ ప్రొసీడ్ చేయకపోతే క్యాండిడేట్స్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి సో ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ కండిషన్స్తో తెలుసుకుందాము, స్టార్టింగ్ విత్ ఎడ్యుకేషన్. ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు కనుక ఉంటే యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్. ఫస్ట్, పర్సనల్ అండ్ హెచ్ఆర్. ఈ పర్టికులర్ డిసిప్లిన్కి మీరు అప్లై చేస్తుంటే క్యాండిడేట్స్కి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ విత్ 2 years అట్లీస్ట్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఆర్ పీజీ డిప్లొమా లేదా పీజీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదన్నా కానీ ఇన్ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్లో కూడా ఖచ్చితంగా హెచ్ఆర్ స్పెషలైజేషన్ మాత్రం చేయాలి, లేదా ఇండస్ట్రియల్ కానీ పర్సనల్ మేనేజ్మెంట్ కానీ లేదా ఎంహెచ్ఆర్ఓడి కానీ ఎంబీఏ కానీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కానీ విత్ దీ స్పెషలైజేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ స్పెషలైజేషన్స్ అనేది చేయాలి. ఆల్సో ఫ్రమ్ recognized institutes and universities. నెక్స్ట్, ఎన్వైరన్మెంట్ డిసిప్లిన్కి కనుక మీరు అప్లై చేస్తుంటే ఎన్వైరన్మెంట్కి డిగ్రీ ఇన్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేది మెన్షన్ చేశారు. లేదా ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ అ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్. సో స్పెషలైజేషన్ ఆర్ మేజర్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్కి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ 2 years విత్ ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్కి అప్లై చేస్తుంటే రికగ్నైజ్డ్ డిగ్రీ విత్ 2 years ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ లేదంటే పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. స్పెషలైజేషన్ మాత్రం మార్కెటింగ్లో ఉండాలి, అంటే వాళ్ళ మేజర్ కానీ లేకపోతే వాళ్ళ కోర్ సబ్జెక్ట్ మాత్రం మేనేజ్మెంట్లో ఉండాలి. నెక్స్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్లో మీకు చాలా క్రైటీరియా ఇచ్చారు అప్లై చేసుకోవడానికి, అంటే ఎలిజిబిలిటీ అనేది వేరియస్ సెక్టార్స్లో ఉన్నది. సో కమ్యూనిటీ డెవలప్మెంట్కి మినిమం 2 years ఫుల్ టైమ్ డిగ్రీ అడుగుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మేజర్స్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంటల్ ప్రాక్టీస్, అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్. ఏదన్నా కానీ ఖచ్చితంగా 60% ఆఫ్ మార్క్స్ మాత్రం క్యాండిడేట్కి ఉండాలి. మినిమం 2 years ఆఫ్ ఫుల్ టైం లేదు అంటే మీకు ఇది లేకపోతే క్యాండిడేట్స్కి ఐదర్ యూ కెన్ చూస్ మినిమం 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సోషల్ వర్క్లో కానీ స్పెషలైజేషన్ ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్, అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్. సో ఈ స్పెషలైజేషన్స్ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేజర్స్ కనుక ఈ సెక్టార్స్లో కనుక ఉంటే యూ విల్ బీ ఎలిజిబుల్. నెక్స్ట్, లీగల్కి గ్రాడ్యుయేట్ ఇన్ లా ఫర్ 3 years ఆర్ 5 years డ్యూరేషన్ విత్ 60%. పబ్లిక్ రిలేషన్స్కి మేజర్స్ వచ్చేసి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అన్నా కానీ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్, కంపెనీ సెక్రటరీకి గ్రాడ్యుయేట్
ఇన్ ఎనీ డిసిప్లిన్ వుడ్ బి ఫైన్. దాంతోపాటు కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ అనేది అసోసియేట్ ఆర్ ఫెలో మెంబర్షిప్ ఆఫ్ ICSI నుంచి క్యాండిడేట్స్కి ఉండాలి. ప్రిఫరెన్స్ అనేది ఎవరికైతే మీకు లిస్టెడ్ కంపెనీలో ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఈ పర్టికులర్ డిసిప్లిన్కి ఎస్పెషల్లీ. అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది మీరు ఖచ్చితంగా ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. ఆల్సో MBA కానీ PG డిప్లొమా కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆథరైజ్డ్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ అ ఫుల్ టైమ్ కోర్స్ ఆఫ్ 2 years విత్ దేర్ స్పెషల్ మేజర్స్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే CIL అడాప్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ రిగార్డ్స్ టు ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్, సో మేజర్గా మీ CGPA స్కోర్స్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే అకార్డింగ్ టు ద యూనివర్సిటీ నార్మ్స్ మీ ఓన్గా కన్వర్షన్స్ అనేది చేయకూడదు. సో కన్వర్షన్స్ చేసినప్పుడు 59.99 వస్తే అది 59% కిందే కన్సిడర్ చేస్తారు, అది 60% కింద అవ్వదు. సో రౌండ్ ఆఫ్ మాత్రం చేయకండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ వైజ్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు, అంటే ఏ కేటగిరీకి ఎంతవరకు క్వాలిఫైయింగ్ అనేసి. సో ఫస్ట్ ఇక్కడ జనరల్ UR OBC అండ్ EWS కేటగిరీస్కి 60% ఫిక్స్డ్. SC ST ఆర్ PWD క్యాండిడేట్స్కి అయితే 5% రిలాక్సేషన్స్ ఇస్తున్నారు, అంటే 55% ఉన్న క్యాండిడేట్స్ని కన్సిడర్ చేస్తారు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ బిలాంగింగ్ టు దీస్ కేటగిరీస్. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా మినిమం క్వాలిఫికేషన్స్తో ట్రై సెమిస్టర్స్ కానీ అట్లాగే ఏమైనా చేస్తే రెలవెంట్ ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ అనేది మెన్షన్ చేయాలి విత్ యువర్ రెలవెంట్ డాక్యుమెంట్స్. And candidates appearing for your final tri-semester academic year 2021-2022 మీకు ఫైనల్ ఇయర్ పాస్ట్ రిజల్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ మార్క్ షీట్స్ మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, ఫెయిలింగ్ విచ్ యూ విల్ బి రిజెక్టెడ్. ఈ మార్క్ షీట్స్ కూడా మీరు 31st of August 2022 లోపే మీరు సబ్మిట్ చేయాలి. సో ఆ టైం డ్యూరేషన్ లోపు మీరు సబ్మిట్ చేయగలిగితే యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ది అపాయింట్మెంట్, లేదు అంటే క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్. అండ్ ఆల్సో సింగిల్ అటెంప్ట్తో క్యాండిడేట్ యూ షుడ్ బి క్లియరింగ్ అన్ని అకాడమిక్ ఇయర్స్ ఆర్ యువర్ సెమిస్టర్స్ ఆఫ్ యువర్ 2021 and 2022 ఎస్పెషల్లీ. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది లేటెస్ట్ మార్క్ షీట్స్, మార్క్స్ మెమోస్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ అకాడమిక్స్ అనేది ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి, ఎస్పెషల్లీ 2021 and 2022. సో టెంటేటివ్గా వేకెన్సీస్ లిస్ట్ మెన్షన్ చేశారు, ఎగ్జాక్ట్గా ఇదే నెంబర్ ఉండదు, ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఇంటేక్. టోటల్గా మనకి పర్సనల్ అండ్ HR డిపార్ట్మెంట్లో 138 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 138 వేకెన్సీస్ జనరల్ వాళ్ళకి 60, EWS వాళ్ళకి 14, SC వాళ్ళకి 20, ST వాళ్ళకి 8, OBC వాళ్ళకి 36 అండ్ PWD వాళ్ళకి ఇక్కడ మీకు సపరేట్గా అకార్డింగ్ టు ద డిజేబిలిటీ డివిజన్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్కి 68 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో జనరల్ వాళ్ళకి 30, EWS వాళ్ళకి 7, SC వాళ్ళకి 10, ST వాళ్ళకి 5 అండ్ OBC NC వాళ్ళకి 16. నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్కి 115, మార్కెటింగ్ సేల్స్కి 17, దెన్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి 79 అండ్ టోటల్గా టెంటేటివ్గా 480 వేకెన్సీస్ వరకు మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. సో ఫర్దర్గా అడ్మిట్ కార్డ్ ఫర్ ద CBT మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. సో మీరు ఒకసారి అప్లికేషన్లో మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తే వర్కింగ్ అండ్ యాక్టివ్ ఉన్న ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేయండి, ఎందుకంటే అడ్మిట్ కార్డ్ కన్ఫర్మేషన్ రెఫరెన్సెస్కి ఈమెయిల్ ఐడి యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ టెస్ట్ సిటీస్ కనుక చూస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీ మెన్షన్ సిటీస్లో మీకు యూ కెన్ ఆప్ట్ ఎనీ ఆఫ్ ద 3 టెస్ట్ సిటీస్ మీ ప్రిఫరెన్స్ని బట్టి. ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉండదు. అండ్ ఈ పర్టికులర్ టెస్ట్ 2 పేపర్స్గా ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2, 100 మార్క్స్ ఈచ్. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్ ఆర్ GK, రీజనింగ్ ఆర్ న్యూమరికల్ అబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. పేపర్ 2 మీరు ఏదైతే డిసిప్లిన్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యారో ఆ పర్టికులర్ డిసిప్లిన్కి సంబంధించిన ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఈచ్ ఇట్ విల్ బి 100 questions, 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఇట్ విల్ బి ఆన్ కంప్యూటర్ బేస్డ్. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అండ్ నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏం ఉండదు. అండ్ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత క్వాలిఫైయింగ్ రావాలి. జనరల్ ఆర్ EWS కేటగిరీ వాళ్ళకి మినిమం 40 మార్క్స్ అనేది ఉండాలి ఇన్ ఈచ్ పేపర్, అంతా కలిపి కాదు, ఈచ్ పేపర్లో 40 ఉండాలి. OBC వాళ్ళకి 35, SC ST PWD వాళ్ళకి 30 is the minimum criteria. And 1:3 రేషియో బేసిస్ మీద క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏదైతే CBTలో వస్తాయో దాన్ని బట్టి ఫర్దర్గా కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ప్రొసీడ్ చేసేది టు ద డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ తర్వాత ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.
అండ్ ఆల్సో మీకు ఏదైతే కన్ఫర్మేషన్స్ ఆర్ ఏదన్నా కానీ మీకు అడ్మిట్ కార్డ్స్ కానీ ఏమన్నా కానీ మీకు ఈమెయిల్కి వస్తుంది. టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఆల్సో అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్, అప్లికేషన్ చేసేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ అంతా ఫిల్ చేసి అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్, దాంతోపాటు 180 రూపీస్ ఏమో జిఎస్టీ పడుతుంది. అండ్ నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈఎస్ఎం వాళ్ళకి అయితే క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జిమ్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్. ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా పే చేయాలంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. మీకు అక్కడ ఏదైతే ఆప్షన్స్ మీకు వస్తుందో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఏజ్ క్రైటీరియాస్ ఆర్ ఏజ్ ఎలిజిబిలిటీ కండిషన్స్, అప్పర్ ఏజ్ లిమిట్ 30 years మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఫ్రమ్ 31st May 2022 ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్. రిలాక్సేషన్స్ 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, అండ్ డిజబిలిటీ వాళ్ళకి 10 years ఫర్ జనరల్, 13 years ఫర్ ఓబీసీ, 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. అండ్ ఇది మీకు 56 years దాటి ఉండకూడదు యాజ్ పర్ 31st May 2022. అండ్ రిలాక్సేషన్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అకార్డింగ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీని బట్టి క్యాండిడేట్స్ కి ఫర్దర్ గా రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ పర్టికులర్ రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీని బట్టి క్యాండిడేట్స్ కి ఫర్దర్ గా ఈ డిసేబిలిటీ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎవరన్నా కానీ హూ హ్యావ్ బీన్ డైడ్ ఇన్ 1984 రైట్స్, డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నా కానీ, దానికి సబ్సిడీస్ ఏమన్నా ఉన్నా కానీ రెలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటేనే ఎక్స్ సర్వీస్ మెన్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళకి కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎసెట్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, అదర్ డీటెయిల్స్ లైక్ యువర్ పే. మేనేజ్మెంట్ ట్రైనీస్ కి E2 గ్రేడ్ ప్రకారంగా పే ఉంటుంది. దట్ ఈస్ ఫ్రమ్ 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. ఇనిషియల్ గా స్టార్టింగ్ పే వచ్చేసి ఆర్ బేసిక్ పే వచ్చేసి 50,000 నుంచి బిగిన్ అవుతుంది. దాంతోపాటు అదర్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేది కూడా యాక్సెప్టబుల్ అవుతున్నాయి. అండ్ అగ్రిమెంట్ బాండ్ వచ్చేసి 3 lakhs బాండ్ అనేది క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు సైన్ ద బాండ్ టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు. సో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారు, అప్లై చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి, విచ్ ఇస్ www.coalindia.in. అక్కడ మీరు కెరియర్ సెక్షన్లో జాబ్ అట్ కోల్ ఇండియా కనుక చూస్తే మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేది మీకు క్రైటీరియా బేస్ ప్రకారంగా ఉంటుంది. ఆల్సో అప్లై చేసే ముందు మీ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్, స్కాన్ కాపీస్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది అప్లోడ్ చేసుకోవడానికి. అండ్ సిగ్నేచర్ మాత్రం ఓన్లీ బ్లాక్ ఇంక్ పెన్తో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దాన్ 3 weeks ఓల్డ్, అండ్ స్కాన్ కాపీస్ ఆఫ్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఓన్లీ PDF ఫార్మాట్ ద్వారా ఉండాలి. ముందు అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్స్, ఐడి ప్రూఫ్స్, రెలవెంట్గా మీ కమ్యూనిటీ ఆర్ కాస్ట్ సర్టిఫికేట్స్, అండ్ రెలవెంట్గా మీకు సంబంధించిన ఏదన్నా కానీ సర్వీస్ ఆర్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఏమన్నా కానీ యూ కెన్ అటాచ్ ఇట్ అండ్ PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి. అన్ని డాక్యుమెంట్స్ కలిపి ఒక PDF ఫార్మాట్ లాగా చేయాలి. నెక్స్ట్ ఫైనలీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ ఇవి మాత్రం ప్లీజ్ పంపించద్దు. బికాస్ ఫర్దర్గా అవి యాక్సెప్టబుల్ అవ్వవు. ఆల్సో ప్రాసెస్డ్ వైజ్ కనుక మీరు అప్లికేషన్ పంపించకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ PDF ఫార్మాట్లో అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ క్యాండిడేట్స్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తారు. అండ్ డూప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, ఎలాంటి ఇల్లీగల్ టర్మ్స్ కానీ తీసుకున్నా కానీ క్యాండిడేట్స్ విల్ బి రిజెక్టెడ్. ఫస్ట్ మీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదవండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో FAQ సెక్షన్ అనేది కూడా ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమన్నా అందరికీ వచ్చి రెగ్యులర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అక్కడ మీకు ఆన్సర్స్ కూడా దొరుకుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ చెక్. అప్డేట్స్ మాత్రం అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతాయి. సో టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి అలాంగ్ విత్ యువర్ ఈమెయిల్. నెక్స్ట్, మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నా కానీ మేక్ షూర్ దట్ అవి రికగ్నైజ్డ్ అవి ఉన్నాయని. అండ్ ఆల్సో the decision of the management will be the final decision. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.